హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆన్లైన్ బెట్టింగ్లో ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తే బ్యాక్, లే అండ్ లాస్ కట్, బుక్ సెట్ అనే రెండు బేసిక్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుందాం. మీకు స్పష్టంగా అర్థమవటానికి ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఒక T20 క్రికెట్ మ్యాచ్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మొదట ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. మ్యాచ్ స్టార్ట్ అవ్వక ముందు ఓట్స్ అనేవి ఇలా ఉన్నాయనుకుందాం. మనం ఈ మ్యాచ్లో ఇండియా పైన బెట్ వేయాలి అనుకుంటున్నాం, కానీ ఓపెన్ ఓట్స్లో ఇండియా ఫేవరెట్లో ఉంది. ఫేవరెట్లో ఉండటం అంటే తక్కువ ఓట్స్ని కలిగి ఉండటం. ఏ టీంకి ఓట్స్ తక్కువగా ఉంటే ఆ టీంని ఫేవరెట్ టీం అని, ఓట్స్ ఎక్కువగా ఉన్న టీంని నాన్ ఫేవరెట్ టీం అని పిలుస్తారు. ఇప్పుడు బ్యాక్ అండ్ లే విషయానికి వస్తే మనం ఒక టీంని బ్యాక్ చేస్తున్నాం, అంటే ఆ టీం విన్ అవుతుంది అని బెట్ వేయటం. అంటే మీరు ఒక టీం యొక్క బ్యాక్ పైన క్లిక్ చేసి మీ అమౌంట్ని ఎంటర్ చేసి ప్లేస్ బెట్ నొక్కారు, అంటే మీరు బ్యాక్ చేసిన టీం పైన బెట్ చేసినట్టు. మీరు బ్యాక్ చేసిన టీం విన్ అవుతే మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. ఒకవేళ టీం లూజ్ అవుతే మీకు లాస్ వస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే బ్యాక్ ఎప్పుడు చేయాలి? బ్యాక్ మనం ఎప్పుడైనా చేయొచ్చు, ఏ ఓట్స్లో అయినా చేయొచ్చు. కానీ ఏ ఓట్స్లో బ్యాక్ చేస్తే మనకు మంచి ప్రాఫిట్స్ వస్తాయో మనకి తెలిసి ఉండాలి. అయితే ఇప్పుడు ఏ ఓట్స్లో బ్యాక్ చేస్తే ఎంత ప్రాఫిట్గా ఉంటుందో చూద్దాం. మీరు 3.00 అంటే 3 ఓట్స్లో ఒక టీంని 1000తో బ్యాక్ చేస్తే మీకు ఆ టీం విన్ అవుతే వచ్చే ప్రాఫిట్ 2000, టీం లూజ్ అవుతే మీకు వచ్చే లాస్ 1000. ఒకవేళ మీరు సేమ్ 1000తో 2.5 ఓట్స్లో బ్యాక్ చేసి ఉంటే మీకు వచ్చే ప్రాఫిట్ 1500. అలాగే 2 ఓట్స్లో బ్యాక్ చేసి ఉంటే 1000, 1.9 ఓట్స్లో బ్యాక్ చేసి ఉంటే 900, 1.7 ఓట్స్లో కూడా మీరు బ్యాక్ చేయవచ్చు. కానీ ప్రాఫిట్ తక్కువగా ఉంటుంది కాబట్టి రికమెండ్ చేయడం కొంచెం కష్టం. నెక్స్ట్ లే అంటే ఏంటో చూద్దాం. లే అంటే బ్యాక్కి ఆపోజిట్ అన్నమాట. మీరు ఒక టీంని బ్యాక్ చేస్తే ఆ టీం పైన బెట్ పడుతుంది, కానీ మీరు ఒక టీంని లే చేస్తే దాని అపోనెంట్ టీం పైన బెట్ పడుతుంది. గుర్తుంచుకోండి, ఎప్పుడూ ఫేవరెట్ టీంని మాత్రమే లే చేయాలి. ఏ టీం ఓట్స్ అయితే 1లో ఉంటాయో, ఎగ్జాంపుల్ 1.9, 1.8, 1.65, 1.35, ఆ టీంని ఫేవరెట్ టీంగా పిలుస్తాం. మనం ఆ టీంని మాత్రమే లే చేయాలి. ఇప్పుడు మనం ఒక టీంని 1.65 ఓట్స్లో 1000 లే చేశాము అంటే దాని అపోనెంట్ టీం పైన 1000 ప్రాఫిట్ అమౌంట్ గ్రీన్ కలర్లో చూపిస్తుంది. మనం లే చేసిన టీం పైన 650 లాస్ అమౌంట్ రెడ్ కలర్లో చూపిస్తుంది. ఒకవేళ 1.38 ఓట్స్లో 1000 లే చేస్తే మనం బెట్ వేయాలి అనుకున్న టీం పైన 1000 ప్రాఫిట్ అమౌంట్, మనం లే చేసిన టీం పైన 380 లాస్ అమౌంట్ అనే చూపిస్తుంది. ఇలా మీరు ఎంత అమౌంట్ బెట్ వేయాలి అనుకుంటున్నారో క్యాల్కులేట్ చేసి బెట్ వేసుకోవచ్చు. బ్యాక్ అండ్ లే అంటే అందరికీ అర్థమైంది కదా. నెక్స్ట్ లాస్ కట్ అండ్ బుక్ సెట్ గురించి తెలుసుకుందాం. మనం ఒక మ్యాచ్లో లాస్ కట్ చేశాము అంటే ఆ మ్యాచ్లో మీరు లాస్ అయ్యే ఛాన్స్ లేదు అని అర్థం. మనం బెట్ వేసిన టీం విన్ అవుతే మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది. ఒకవేళ విన్ అవ్వకపోయినా ఆ మ్యాచ్లో మనకు వచ్చే లాస్ ఏమీ లేదు. ఈ లాస్ కట్ ఎప్పుడు చేసుకోవచ్చు అంటే మన టీం యొక్క ఓట్స్ తగ్గినప్పుడు. ఓట్స్ ఎప్పుడు తగ్గుతాయి అంటే మన టీం విన్ అయ్యే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు. మరి లాస్ కట్ ఆప్షన్ ఇవ్వడం వల్ల వాడికేంటి లాభం అని మీకు డౌట్ రావచ్చు. మనం లాస్ కట్ చేస్తే మనకు వచ్చే ప్రాఫిట్లో కొంత అమౌంట్ అనేది తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది అంటే అది మీరు ఏ ఓట్స్లో లాస్ కట్ చేశారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు లాస్ కట్ ఎలా చేయాలి అంటే మనం బెట్ వేసిన టీం లో ఓట్స్కి వచ్చినప్పుడు మన టీంని లే చేసి లాస్ కట్ చేసుకోవాలి. ఎంత లే చేయాలి అంటే మనం ఈ మ్యాచ్లో ఎంత అమౌంట్ బెట్ చేశామో అపోనెంట్ టీం పైన రెడ్ కలర్లో చూపించే లాస్ అమౌంట్ ఎంత ఉందో అంత అమౌంట్ లే చేయాలి. ఇక్కడ సినారియో ఏంటి అంటే మనకొచ్చే ప్రాఫిట్ అమౌంట్ని కొంచెం తగ్గించుకొని మ్యాచ్లో లాస్ లేకుండా చేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు బుక్ సెట్ విషయానికి వస్తే మీకు లాస్ కట్ అర్థమైంది అంటే బుక్ సెట్ చేయడం పెద్ద విషయం కాదు. మనం ఒక మ్యాచ్లో బుక్ సెట్ చేశాము అంటే ఆ మ్యాచ్లో ఏ టీం విన్ అయినా మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. బుక్ సెట్ అనేది మీరు లాస్ కట్ చేసిన తర్వాత చేయాలి. లాస్ కట్ చేసిన తర్వాత మన టీం పైన ప్రాఫిట్తో అపోనెంట్ టీం పైన 0 లాస్తో ఉంటాం. ఇప్పుడు మళ్ళీ మన టీంని లే చేసి బుక్ సెట్ చేసుకోవాలి. ఎంత లే చేయాలి అంటే ఎంత లే చేస్తే 2 టీమ్స్ పైన ఈక్వల్ ప్రాఫిట్ అమౌంట్ కనిపిస్తుందో అంత మీరు క్యాల్కులేట్ చేసుకుని లే చేసుకోవాలి. మనం స్టార్టింగ్లో ఒక మ్యాచ్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఇప్పుడు ఆ మ్యాచ్ స్టార్ట్ అయింది అనుకుందాం.
ఈ మ్యాచ్ లో మనం ఇండియా పైన బెట్ వేయాలి అనుకున్నాం, కానీ ఓపెన్ ఓట్స్ లో ఇండియా 1.75 ఓట్స్ ఫేవరెట్ లో ఉంది. కాబట్టి ఓపెన్ ఓట్స్ లో మనం ఇండియాని బ్యాక్ చేయలేం, అలాగే ఆస్ట్రేలియాని లే కూడా చేయలేం. అంటే ఇప్పుడు మనం ఆస్ట్రేలియా ఫేవరెట్ వచ్చే వరకు వెయిట్ చేసి బెట్ వేయాలి. మ్యాచ్ స్టార్ట్ అయింది. ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ పవర్ ప్లేలో వికెట్ పడకుండా 55 రన్ చేసింది. 55 రన్స్ చేసింది. పవర్ ప్లే ముగిశాక ఆస్ట్రేలియా 1.8 ఫేవరెట్ లోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం ఇండియా పైన 10,000 బెట్ వేయాలి అనుకున్నాం. ప్రెసెంట్ ఆస్ట్రేలియా 1.8 ఓట్స్ ఫేవరెట్ లో ఉంది. కాబట్టి 12,250తో ఆస్ట్రేలియాని లే చేయొచ్చు. ఇప్పుడు ఇండియా పైన 12,250 ప్రాఫిట్ ఉంది, ఆస్ట్రేలియా పైన 10,000 లాస్ ఉంది. ఇప్పుడు మనం టోటల్ అమౌంట్ తో ఎంట్రీ చేసేసాం కాబట్టి ఇండియా